ఉంటారు. ఐవీఎఫ్ అంటే హై అండ్ ప్రొసీజర్, 100% సక్సెస్ రేట్స్ ఉంటాయి. ప్లస్ ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా షార్ట్ గా వస్తుంది అని అనుకుంటారు. కాకపోతే ఐవీఎఫ్ ఈజ్ నెవర్ 100% సక్సెస్. మా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ యూజువల్ గా 50 to 60% మాత్రమే. బెస్ట్ ఆఫ్ బెస్ట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, మొత్తం మన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ఆఫ్ బెస్ట్ హాస్పిటల్స్ ఇట్ ఈస్ జస్ట్ 50 to 60%. అదేంటి మేడం ఇంత హై అండ్ ప్రొసీజర్, ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది, ఓన్లీ 50 to 60% ఎందుకు ఉంటుంది అని అంటే, మన హ్యూమన్ బేబీ ఎంత మంచి క్వాలిటీ బేబీని పెట్టినా అదే అతికేదానికి ఓన్లీ 40% ఛాన్సే ఉంది. మాక్సిమం మనం ఎన్ని బేబీస్ పెడతాం? 2 బేబీస్. అందుకని ఇట్ ఈస్ 60-70%. సో యూజువల్ గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే, మీ ఎగ్, మీ స్పర్మ్. చాలా మంది అనుకుంటారు లోకల్ గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళినప్పుడు గుడ్ బానే ఉంది, బానే పెరుగుతుంది, బానే రిలీజ్ అయింది అని అనుకుంటాం. కాకపోతే మనకి స్కానింగ్ లో ఎగ్జాక్ట్ గా ఎగ్ కనిపించదు. అది బయటికి తీసి చూసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడే ఫస్ట్ టైం మీ ఎగ్ ఎట్లా ఉంది అని తెలుస్తుంది. సో ఎగ్ బాగుంది, ఎగ్ లోపలికి స్పర్మ్ మిక్స్ చేశాక బేబీ తయారీ అయింది మంచిగా అంటే, ఎస్ దిస్ ఇస్ 60 to 70% సక్సెస్ రేట్స్ వీ కెన్ గ్యారంటీ. బేబీ బాగున్నాక కూడా, స్కానింగ్ లో గర్భసంచి మంచిగా ప్రిపేర్ చేసుకున్నాక కూడా, మంచి క్వాలిటీ బేబీ మంచి క్వాలిటీ గర్భసంచిలో పెట్టినప్పుడు కూడా ఇట్ ఈస్ నాట్ 100%. మనం ఇప్పుడు మొలకలు నాటుతాం, మంచి అదే భూమి అదే విత్తనాలు 10 నాటుతాం, ఎన్ని వస్తాయి? 10కి 10 వస్తాయా? ఇట్స్ నాట్ మ్యాజిక్ కదా. సో 7, 8, 6, 5 యావరేజ్ గా 5 to 6. అలాగే వ్యవసాయం ఎట్లా అయితే ఉంటుందో ఐవీఎఫ్ కూడా సేమ్ టు సేమ్. ఇట్ ఈస్ నెవర్ 100%. కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకొని, జాగ్రత్తగా మనము అన్ని మన ల్యాబ్ అన్ని స్టాండర్డ్ చేసుకుంటే, యూజువల్ గా ల్యాబ్ కూడా ఇక్కడ హై అండ్ ల్యాబ్ ఉంటుందమ్మా. అంటే అందరికి ఫ్రీజింగ్ లో పెట్టినట్టు ఒకటే ఫ్రిడ్జ్ డోర్ ఉండదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క సపరేట్ గా స్లాట్స్ అనేవి ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ ఉంది. ఆర్ఏ విట్నెస్ సిస్టమ్ అంటే ఏంటి అని అంటే, చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, మా ఎగ్ మా స్పర్మా అనేసి. సో మీకు మీరు అందరు చూసారు కదా, ఐవీఎఫ్ అనగానే ఒక ఐడి కార్డ్ ఇస్తాం. సేమ్ అదే బార్కోడ్ ఎగ్ స్పర్మ్ పెట్టే డిషెస్ లో కూడా ఉంటుంది. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు కానీ, బేబీని పెట్టేటప్పుడు కానీ ఆ కార్డ్ దాంట్లో పెడతారు. సో యూ కెన్ బి 200% షూర్ దట్ ఈ మిక్సప్స్ ఏమి అవ్వవు, మీ బేబీనే అని 200% షూర్ గా ఉండొచ్చు. ఓకేనా? సో ఇవన్నీ అపోహలు పెట్టుకోకండి. కొంచెం మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే వీ కెన్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ఎండ్. ఓకేనా? కంగ్రాచులేషన్.